ఈ డిసెంబర్ 9 అనేది చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు. నవంబర్ 29 మనం దీక్షా దివస్ జరుపుకున్నాం. నవంబర్ 29 లేకపోతే డిసెంబర్ 9 తెలంగాణ ప్రకటన లేదు. డిసెంబర్ 9 లేకపోతే జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవం లేదు. అంటే తెలంగాణ ఉద్యమంలో ఈ 3 రోజులు చాలా కీలకమైనవి. నవంబర్ 29, డిసెంబర్ 9, జూన్ 2. నవంబర్ 29 లేకపోతే డిసెంబర్ 9 లేదు. డిసెంబర్ 9 లేకపోతే రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2 లేదు. కేసీఆర్ గారు నిమ్స్ ఆసుపత్రుల్లో 11 రోజుల ఆమరణ దీక్ష, వేలాది లక్షలాది మంది ప్రజలు ఎంతోమంది వారి దగ్గరికి వచ్చారు. ఆ దీక్ష ఫలితం ఇవాళ డిసెంబర్ 9వ తేదీ ప్రకటన. ఇవాళ కొంతమంది మూర్ఖులు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నాయకులు. కేసీఆర్ దీక్షనే లేకపోతే డిసెంబర్ 9 అర్ధరాత్రి చిదంబరం ప్రకటన వచ్చేదా? దీక్ష చేయకపోతే ఢిల్లీ దిగొచ్చేదా? కేసీఆర్ దీక్ష ఫలితం, అమరుల త్యాగ ఫలితం నేటి తెలంగాణ రాష్ట్రం. దీక్షే లేకపోతే తెలంగాణ ప్రకటనే రాదు. ఈ ప్రకటన వచ్చిందంటే కేసీఆర్ పోరాటం, కేసీఆర్ దీక్ష. ఇవాళ ఎవరెవరో ఏదో మాట్లాడుతుండొచ్చు, కానీ కేసీఆర్ గారు నిజంగా ఇవాళ చరిత్ర అంటూ మాట్లాడితే, తెలంగాణ ఉద్యమ చరిత్రలో మాట్లాడితే కేసీఆర్ అంటే పోరాటం, కేసీఆర్ అంటే త్యాగం. రేవంత్ రెడ్డి గురించి కూడా తెలంగాణ ఉద్యమం గురించి చెప్పాలంటే, రేవంత్ అంటే వెన్నుపోటు, రేవంత్ అంటే ద్రోహం. తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రేవంత్ రెడ్డి, వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రేవంత్ రెడ్డి. ఎందుకంటే రాజీనామాలు చేయండి అయ్యా అంటే జిరాక్స్ కాగితాలు ఇచ్చిన వ్యక్తి. అరే ఉద్యమానికి గెలిచి రావయ్యా అంటే జై తెలంగాణ నుండి తుపాకీ పట్టుకొని కాలుస్తా అని రైఫిల్ పట్టుకొని బయలుదేరిన రైఫిల్ రెడ్డి రేవంత్ రెడ్డి. అంటే రేవంత్ అంటే ద్రోహం, రేవంత్ అంటే వెన్నుపోటని రాయాలి. తెలంగాణ ఉద్యమ చరిత్ర అంటూ రాస్తే రేవంత్కు ఉన్నటువంటి స్థానం ఒక ద్రోహం, ఒక వెన్నుపోటు. ఇలా ఆయన తెలంగాణ తల్లిని మారుస్తుండు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ తల్లిని మార్చి కలెక్టరేట్లలో ఒక రేవంత్ రెడ్డి సృష్టించిన తల్లిని పెడతా ఉన్నాడు. ఇలా తెలంగాణ తల్లి అనేది తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ భావోద్వేగాల మధ్య, పోరాటాల మధ్య పుట్టిన తల్లి తెలంగాణ తల్లి. ఆ తెలంగాణ తల్లి అసలైన తెలంగాణ తల్లి. ఆ తల్లిని తెలంగాణ ప్రజలు ఊరూరా వాడవాడ వాళ్ళే సొంతంగా పెట్టుకున్నారు. రాష్ట్రంలో కొన్ని వేలాది తెలంగాణ తల్లి విగ్రహాలు ఉన్నాయి, వేలాది తెలంగాణ తల్లి విగ్రహాలు ఉన్నాయి. అది ప్రజలు పెట్టుకున్న తల్లి, భావోద్వేగాల మధ్య పెట్టిన తల్లి, తెలంగాణ అస్తిత్వానికి ప్రతిరూపం ఆ తెలంగాణ తల్లి. కానీ ఇలా రేవంత్ రెడ్డి ఆ తెలంగాణ తల్లిని మార్చి ఈయన ఒక నకిలీ తల్లిని సృష్టించిండు. ఇలా ఆనాడు ఉద్యమంలో పుట్టిన తెలంగాణ తల్లి దీవెనలతో, ఆశీర్వాదంతోనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. కానీ నువ్వు ఆ తల్లిని మార్చే హక్కు ఇవాళ రేవంత్కు లేదు. నువ్వెన్నడూ ఉద్యమంలో పాల్గొనలే, నువ్వెన్నడూ జై తెలంగాణ అనలే, నువ్వెన్నడూ జైలుకు పోని రేవంత్ రెడ్డికి తెలంగాణ ఉద్యమంలో పుట్టిన తల్లిని మార్చే హక్కు ఉన్నదా? ఇవాళ తెలంగాణ ప్రజలకు ఉద్యమంలో ఆనాడు కేసీఆర్ నాయకత్వంలో పుట్టిన తెలంగాణ తల్లే మా తల్లి అని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. ఇవాళ రేవంత్ సృష్టించిన తల్లి నకిలీ తల్లి. ఆ తల్లి చేతిలో నుంచి బతుకమ్మని తీసేసిండు. తల్లి చేతిలో బతుకమ్మ లేని తల్లి తెలంగాణ ప్రజలకు బతుకునివ్వదు, భరోసానివ్వదు. రేవంత్ మాట్లాడిండు, ఏమన్నాడు ఆ రోజు? అరే నన్ను గెలిపింది, తలరాతలు మారుస్తా, నేను మార్పు తెస్తా, తెలంగాణ ప్రజల తలరాతలు మారుస్తా అన్నాడు. తలరాతలు మార్చలేదు కానీ తెలంగాణ తల్లిని మాత్రం మార్చిండు. గింతే నువ్వు మార్చింది ఏమైనా ఉంటే. నువ్వు ఏం మార్చినావు 2 ఏళ్ళల్లో? ఇలా ఎరువుల కొరత తెచ్చినావు, విత్తనాల కొరత తెచ్చినావు, ధరలు పెంచినావు, కరెంటు కోతలు తెచ్చినావు, రైతు బంద్ ఎగ్గొట్టినావు, రైతు బీమాకు డబ్బులు కట్టవు, మహిళల్ని ఆగం చేసినావు, మొత్తం రాష్ట్రాన్ని ఆగం చేసిండు. ఇలా తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నాడు రేవంత్ రెడ్డి. నిజానికి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చిహ్నంలో ఉన్నటువంటి కాకతీయ తోరణం తొలగిస్తా అంటాడు, చార్మినార్ను తొలగిస్తా అంటాడు, తెలంగాణ తల్లిని మార్చేస్తాడు. నువ్వు తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నావు. మొన్నెప్పుడో రామోజీ ఫిలిం సిటీకి పోయిండు. ఆడపోయి అంటాడు, రవీంద్ర భారతి అవార్డుల కంటే రామోజీ ఫిలిం సిటీ అవార్డే గొప్పదట. ఇది తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీయడం కాదా? రవీంద్ర భారతిలో ఏ అవార్డులు ఇస్తాం? దాశరథి గారు అవార్డు ఇస్తాం, కాళోజీ గారు అవార్డు ఇస్తాం,
గద్దరన్న అవార్డు ఇస్తాం. అంటే తెలంగాణ ఉద్యమ ప్రతిరూపం, తెలంగాణ జాతి గర్వించదగ్గ కాళోజీని చిన్న చేసి మాట్లాడతావు, దాశరథి గారిని చిన్నగా చేసి మాట్లాడతావు, గద్దరన్న అవార్డును చిన్నగా చేసి మాట్లాడి ఫిలిం సిటీ అవార్డే గొప్పగున్నదని మాట్లాడితే రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహి కాదా? ఇది తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీయడం కాదా? తెలంగాణ తరాల మీద భవిష్యత్తును ఇలా దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. మరి ఇవన్నీ విషయాల పట్ల కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. సరే, ఆ గ్లోబల్ సమ్మిట్ ఆ కథలు ఇంకా చాలా ఉన్నాయి చెప్పేటి, ఇది సందర్భం కాకపోవచ్చు. అయితే ఒకటి నిన్న చూస్తుంటే గుర్తొచ్చింది, అదేంది ట్రంప్ రోడ్ అని పెడతారట హైదరాబాద్లో. అని ఎందుకే ట్రంప్ రోడ్ పెడతావు? మన తెలుగు పిల్లలను, మన విద్యార్థులను బేడీలేసి జైళ్ళలో పెట్టినందుకు ట్రంప్ రోడ్ పెడతావు హైదరాబాద్లో? ట్యాక్సీలు పెంచి, టారిఫ్లు పెంచి మన దేశాన్ని ఇబ్బంది పెట్టి, మన దేశంలో ఇవాళ వ్యాపార సంస్థలు మూతబడి పిల్లల ఉద్యోగాలు ఊడగొట్టినందుకు ట్రంప్ పేరు పెడతావా? ఏం చేసిండు ట్రంప్? ఇలా మన పిల్లలు అమెరికాలో ఉద్యోగాలు రాక నానా ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులకు ఫీజులు పెంచిండు ట్రంప్, చదువుకోవడానికి అమెరికా పోకుండా ఫీజులు పెంచిండు. ఫీజులు పెంచి, బేడీలేసి, మీ టారిఫ్లు పెంచి భారతదేశాన్ని ఇబ్బంది పెడుతుంటే ఈయనట ట్రంప్ రోడ్డు పెడతారట. ఇది భారతీయులను అవమానించడం, ప్రజలను అవమానించడం. ఎవడన్నా ట్రంప్ పేరు పెడతాడు? ట్రంప్ అంటాడు మన నోట్బుక్ ఎత్తగొడుతున్నాడు, మన టారిఫ్లు పెంచుతుండు, బేడీలేసి మన పిల్లల్ని అవమానపరిచి అత్యంత అవమానకరంగా మన పిల్లల్ని దేశం నుంచి ఎల్లగొడుతుంటే, జైళ్ళలో పెడుతుంటే వాని పేరు పెడతా అంటే అసలు నువ్వు ఏం మనిషివి? నీకేమైనా సోయి ఉందా లేదా? నాకైతే అర్థమవుతలేదు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, అవి సమ్మిట్ది మళ్ళీ మాట్లాడుకుందాం. కానీ ఉద్యమానికి వస్తే మా వినోదన్న ఒక మంచి పాయింట్ చెప్పిండు. కాంగ్రెస్ వాళ్ళు సోనియమ్మ ఇచ్చింది అంటుండ్రు. నిజంగా మరి డిసెంబర్ 23 కూడా మనం తెలంగాణ విద్రోహ దినాన్ని 21 కదా 23 కూడా మనం విద్రోహ దినం జరపాలి. అప్పుడు కూడా సోనియమ్మ తెలంగాణ ఎగబెట్టింది, ఇచ్చిన తెలంగాణ వెనుకకు తీసుకున్నదనే చర్చ కూడా మనం ప్రజల్లో పెట్టాలి. ఇవాళ ఇదే రేవంత్ రెడ్డి ఏమన్నాడు? సోనియా గాంధీ బలిదేవత అన్నాడు. 500 మంది పిల్లల చావుకు కారణం సోనియా గాంధీ. ఇచ్చిన తెలంగాణ వెనక్కు తీసుకోవడం వల్లనే ఈ పిల్లలు బలిదానాలు చేసుకున్నారని మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇలా మాట మార్చిండు. అది నోరో మోరో నాకైతే తెలియదు. అప్పుడు బలిదేవత అంటాడు, ఇలా దేవతనట. ఆమె పుట్టినరోజు కనుకనే తెలంగాణ తల్లిని మార్చి పారేసిన అంటాడు. మార్చే హక్కు నీకెక్కడిది? నువ్వేమైనా జై తెలంగాణ అంటే, నువ్వు ఉద్యమంలో పాల్గొంటే, తెలంగాణ భావోద్వేగాలు నీకు తెలిసి ఉంటే, తెలంగాణ పోరాటంలో నీ భాగస్వామ్యం ఉంటే నువ్వు ఆ తల్లిని మార్చేవాడివి కాదు. నీకు అవగాహన లేనటువంటి వ్యక్తివి. అందుకే ఇవాళ తెలంగాణ తల్లిని మారుస్తున్నావు, తెలంగాణ చిహ్నాలు మారుస్తున్నావు, తెలంగాణ ఉద్యమ చరిత్రను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. ఒక తమ్ముడు యాదిరెడ్డి, నేను ఢిల్లీ పోయిన మా రోజు, యాదిరెడ్డి అనే తమ్ముడు ఇచ్చిన తెలంగాణ సోనియా గాంధీ వెనక్కి తీసుకున్నది. ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో మా శ్రీకాంతాచార్యో, మా ఇషాన్ రెడ్డో, మా యాదయ్యనో, ఒక చెల్లె మహబూబ్ నగర్లో సువర్ణనో ఎంతోమంది పిల్లలు బలిదానాలు చేసుకుంటుంటే మా గోస ఢిల్లీకి ముడతలేదు, మా గోస సోనియా గాంధీకి తెలుస్తలేదు అని ఆ తమ్ముడు యాదిరెడ్డి ఢిల్లీకి పోయి ఏఐసిసి కార్యాలయం ముందు సోనియా గాంధీకి ఉత్తరం రాసి జేబులో పెట్టుకొని ఢిల్లీలో ఆత్మహత్య చేసుకున్నాడు యాదిరెడ్డి. ఓ సోనియమ్మ, మా బలిదానంతోనైనా కళ్ళు తెరువు, ఇచ్చిన తెలంగాణ బిల్లు పెట్టు అని చెప్పి యాదిరెడ్డి ఢిల్లీకి పోయి సోనియమ్మ పేరు మీద ఉత్తరం రాసి ఏఐసిసి కార్యాలయం ముందు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తమ్ముడి శవాన్ని దేవాలని రాత్రికి రాత్రి వినోదన్న గారు, కేటీఆర్ గారు, ఈటల రాజేందర్ గారు, మేము నలుగురం అర్ధరాత్రి ఢిల్లీకి పోయినాం. పోయి ఆసుపత్రి ముందు నిలబడి ఆ శవాన్ని తెద్దామని మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తెలంగాణ భవన్కు పంపిస్తాం, అక్కడ ఢిల్లీలో ఉండే ఏపీ భవన్కు శవాన్ని పంపిస్తాం అని పోలీసు వాళ్ళు మాకు చెప్పారు. మేము ఏపీ భవన్కు పోయి అక్కడ మేమందరం ఉన్నాం. ఆ రోజు నిర్మలా సీతారామన్, ఇవాళటి ఆర్థిక శాఖ మంత్రి, ఆనాడు ఆమె బీజేపీ స్పోక్స్ పర్సన్, ఆమె కూడా ఏపీ భవన్కి వచ్చి నిలబడ్డది. జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు, అప్పుడు సుప్రీంకోర్టు జస్టిస్ ఆయన, వారు కూడా ఏపీ భవన్కి వచ్చి నిలబడ్డారు యాదిరెడ్డి మృతదేహానికి శ్రద్ధాంజలి ఘటిద్దామని. మేమందరం అక్కడ ఉన్నాం. కానీ ఆనాటి సమైక్య పాలకులు
ఆ ఏపీ భవన్ నుంచి ఒక ఉత్తరం ఇచ్చారు. శవాన్ని ఏపీ భవన్ తేవద్దు, అట్నుంచి అటే విమానాశ్రయానికి పంపండి, లేదా అట్నుంచి అటే దాన్ని మార్చురీకి పంపేది దానికి పంపించేయండి అని చెప్పి. అంటే మాకు ఎంత ఆవేశం వచ్చింది, ఎంత బాధ కలిగింది. అంటే చివరికి తెలంగాణ కోసం త్యాగం చేసిన యాదిరెడ్డి శవాన్ని తల్లిదండ్రులకు స్వగ్రామానికి కూడా పంపనంత కుట్ర ఆనాటి ఉమ్మడి రాష్ట్రం చేసింది. ఆనాడు ఈ రేవంత్ రెడ్డి ఒక్కడు మాట్లాడితే ఒట్టు, వీళ్ళు మాట్లాడితే ఒట్టు. మేము ఆ రోజు పోరాటాలు చేసినాం. ఆనాడు మా మీద కేసు పెడితే ఢిల్లీ పోలీస్ స్టేషన్లో రాజేందర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, వినోదన్న మీద, నా మీద ఢిల్లీ పోలీస్ స్టేషన్లో కేసు అయితే సంవత్సరాల తరబడి తిరిగినాం ఢిల్లీకి మేము కేసులకు, పేషీలకు. ఇది పోరాటం. ఆ యాదిరెడ్డి లాంటి వ్యక్తి పాపం ఆ శవాన్ని తెచ్చి మహేశ్వరం మండలం వారి స్వగ్రామానికి తీసుకుపోయి పాడెలు మోసి మేము ఆ రోజు వారి అంత్యక్రియల్లో పాల్గొన్నటువంటి చరిత్ర. ఎన్ని త్యాగాలు, ఎన్ని పోరాటాలు. అసలు కేసీఆర్ గారు అంటేనే త్యాగం కదా. బహుశా ఈ దేశంలో ఒక కాజ్ కోసం, ఒక సమస్య కోసం ఇన్ని పదవులకు త్యాగాలు చేసిన నాయకుడు ఎవరు ఉన్నారంటే అది ఒక్కడే కేసీఆర్. ఎమ్మెల్యేకు, డిప్యూటీ స్పీకర్కు, 2 సార్లు ఎంపీకి, కేంద్ర మంత్రికి 5 పదవులను 5 సార్లు త్యాగం చేసిన నాయకుడు. సర్పంచ్కి చేయమంటేనే 10 సార్లు ఆలోచించే కాలం ఇది. వార్డు మెంబర్కు రాజీనామా అయినట్టు నేను 5 ఏళ్ళకి గెలిచిన నేను ఎట్లా చేస్తా అంటారు. అటువంటిది డిప్యూటీ స్పీకర్కు, ఎమ్మెల్యేకు, 2 సార్లు ఎంపీకి, కేంద్ర మంత్రికి గడ్డిపోచల్లాగా పదవుల త్యాగం చేయడమే కాదు, ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ నాయకుడు కదా. నిమ్స్ ఆసుపత్రిలో ఆయన ఉన్నప్పుడు ఓ రోజు నేను పోయి, డాక్టర్లు వచ్చి నా క్లాస్మేకుడు మేమందరం అడుంటే, మీ ఇష్టం పోయి, ఆయన సోడియం లెవెల్స్ తగ్గుతుంది, క్యాల్ పోతుంది, ఆయన కిడ్నీలు ఫెయిల్ అయిపోతాయి, తర్వాత ఏం చేసినా మనిషి చేయికి రాడు, మనిషి మర్చిపోతున్నాడు, గుర్తుపడతలేడు, కిడ్నీలు ఫెయిల్ అయిపోతాయని డాక్టర్లు వచ్చి రూమ్లో మా క్లాస్ వీక్తుండ్రు. ఏం చేయాలని ఒకరోజు 9వ రోజో 10వ రోజు పోయి బతిలాడినా. నేను పోయి బతిలాడితే నాకు ధైర్యం చెప్పిండు, హరీష్ నేను తెలంగాణ వచ్చేదాకా ఏం సావరా భయ్, నేను గట్టిగానే ఉన్నా, మీరు గట్టిగా కొట్లాడు, ఊకే నా దగ్గరికి వచ్చి నన్ను అధైర్యపరచకండి అని ఉల్టా నాకు ధైర్యం చెప్పిన నాయకుడు కేసీఆర్. అది 9వ రోజు దీక్షలో అంత గట్టిగా మాట్లాడిన వ్యక్తి. నిమ్స్ డాక్టర్లు పోయి 10వ రోజు సార్ మీ పరిస్థితి చేయి, అప్పుడు ఆ రోజు ఎగురుతున్నాడు బాడీ, బెడ్ మీద నుంచి దాదాపు 1.5 ఫీట్ ఎగురుతుంది. ఇట్లా దొరకబట్టి, 2 కాళ్ళు దొరకబట్టి, 2 చేతులు దొరకబట్టి, ఒక నడుము దొరకబడితే తప్ప బాడీ ఆగుతలేదు. అది ఇట్లా ఎగురుతుంది మంచం మీద. 11వ రోజు పొద్దున డాక్టర్లు వచ్చి మీరు విరమించకపోతే ఏ క్షణంలో అయినా మీకు ఏమైనా జరగవచ్చు అని నిమ్స్ డాక్టర్ మేమందరం, జయశంకర్ సార్ ఉన్నాడు, విద్యాసాగర్ రావు సార్ ఉన్నాడు, మేమందరం అక్కడ ఉన్నాం. ఏమన్నా జరగవచ్చు అని డాక్టర్లు చెప్తుంటే కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, ఏదన్నా కానీ నేను మాత్రం విరమించను, అయితే జైత్రయాత్ర లేదంటే నా శవయాత్ర అని చెప్పిండు. నా శవం మీద తెలంగాణ జెండా కప్పండి తప్ప నేను విరమించే ప్రశ్నే లేదు అని ఆయన మాట్లాడుతుంటే నా కళ్ళల్లో నీళ్లు రాలినాయి ఆ రోజు. అది కేసీఆర్ పోరాటం. ఎవడో మూర్ఖుడు ఏదో మాట్లాడుతున్నాడు కళ్ళ ముందు, ఆ రోజు మా అందరి ముందు ఇంకేమో అయిపోతుంది, ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు అన్నంత టెన్షన్లో ఉన్నటువంటి రోజు. నా శవం మీద తెలంగాణ జెండా కప్పండి అని మాట్లాడినటువంటి నాయకుడు కేసీఆర్. అది త్యాగం. పదవులే కాదు, ప్రాణత్యాగానికి కూడా చివరి అంచుల దాకా పోయి వచ్చినటువంటి నాయకుడు. ఇలా కొంతమంది ఆయన అనారోగ్యంగా ఉండడానికి కొంతమంది ఏదో వికృత ఆనందం పొందుతుంటారు. వాస్తవానికి ఆయన ఉద్యమంలో కావచ్చు, ఆమరణ దీక్ష వల్ల కావచ్చు, ఒక 10 ఏళ్ళ ఆయుష్ తగ్గించింది. ఆయన ఎప్పుడు కూడా ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా రాత్రింబవళ్ళు ఉద్యమంలో కష్టపడ్డాడు. 11 రోజుల దీక్ష వల్ల ఆరోగ్యం కొంత ఎఫెక్ట్ అయింది. కానీ దేవుడి దయ వల్ల, తెలంగాణ ప్రజల ఆశీస్సుల వల్ల ఇవాళ చాలా ఆరోగ్యంగా ఉన్నారు. ఎప్పుడు రావాలో మళ్ళీ అప్పుడు వస్తాడు, తెలంగాణ ప్రజల పక్షాన నిలబడతాడు. మళ్ళీ మన రాష్ట్రానికి ఖచ్చితంగా కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారు. ఇలా ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజలు కేసీఆర్ వైపు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అర్థమైంది, పాలేందో నీళ్ళేందో అర్థమైంది. మార్పు అంటే ఏం మార్పు వచ్చిందో ఇవాళ ప్రజలు, తెలంగాణ ప్రజలు గమనిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ నిజంగా తెలంగాణ రాకపోతే ఎక్కడిది 24 గంటల కరెంటు, ఎక్కడిది ప్రతి ఇంటికి త్రాగునీరు, ఎక్కడిది 1 కోటి ఎకరాల మాగాని, ధాన్యం ఉత్పత్తిలో ఎక్కడిది తెలంగాణ నంబర్ 1 రాష్ట్రంగా ఎక్కడైతుండే, తలసరి ఆదాయంలో దేశంలో నంబర్ 1 ఎక్కడైతుండే,
మన జిఎస్డిపి గ్రోత్ రేట్లో తెలంగాణ దేశంలో నంబర్ 1గా ఎక్కడైతుండే? ఎన్నిట్లల్లా? మాంసం ఉత్పత్తిలో, ధాన్యం ఉత్పత్తిలో, డాక్టర్ల ఉత్పత్తిలో ఇవాళ తెలంగాణ నంబర్ 1 అయిందంటే ఈ రాష్ట్రం ఏర్పడడం వల్ల కదా. ఎవడో ఏదో మాట్లాడవచ్చు. ఈ రాష్ట్రం ఉన్నంతకాలం కేసీఆర్ గారి పేరు ఈ రాష్ట్రం ఉన్నంతకాలం చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో నిలబడి ఉంటుంది. ఎవరు చెరిపోయలేరు. అది ప్రజల హృదయాల్లో ఉంది. ఈ రాష్ట్రం ఏర్పడ్డదంటేనే కేసీఆర్ త్యాగాలతో, పోరాటాలతో, అమరుల త్యాగాలతో ఏర్పడ్డటువంటి రాష్ట్రం. సరే, ఇది జరుగుతూ ఉంటుంది. కానీ మనం రీడెడికేట్ కావాలి. ఉద్యమకారులుగా, బీఆర్ఎస్ కార్యకర్తలుగా, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న జేఏసీలు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు, ఉద్యమకారులు అందరం కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ కోసం, ఈ రాష్ట్రం ఇంకా ముందుకు సాగడం కోసం అవసరమైతే మరో పోరాటానికి సిద్ధమైదాం. ఇవాళ రేవంత్ ప్రభుత్వం, ఇవాళ రేవంత్ 5 ఏళ్ళు ఉండొచ్చు, పోవచ్చు. కానీ మా బాధ ఏంటంటే నువ్వు అధికారంలో ఉన్నవని కాదు, మా అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నావు. తెలంగాణ ఉద్యమాన్ని తక్కువ చేసి చూపిస్తూ ఉన్నావు. తెలంగాణ పోరాటాన్ని తక్కువ చేసి చూపిస్తూ ఉన్నావు. నువ్వు తెలంగాణ ప్రగతిని, ఇవాళ అద్భుతంగా సాగిన ప్రగతికి ఇవాళ నువ్వు అడ్డు పుల్లలేస్తూ ఉన్నావు. అనవసరంగా ఈ రాష్ట్రాన్ని ఇవాళ చాలా ఇబ్బందుల్లోకి నెడుతున్నావు అన్నదే మా బాధ. అందుకే పోరాటాలతో, త్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణను తిరిగి మళ్ళీ కేసీఆర్ను ముఖ్యమంత్రి చేయడం కోసం, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు సాగడం కోసం, తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ కోసం అందరం కూడా ఒక్కటి కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ కాకతీయ తోరణాన్ని మార్చొచ్చా రేవంత్ రెడ్డి? చార్మినార్ను తెలంగాణ ముఖ చిత్రం నుంచి తొలగించగలుగుతావా? తెలంగాణలో బతుకమ్మను, తెలంగాణ ప్రజల జీవితంలో భాగమైన బతుకమ్మను నువ్వు తొలగించవచ్చా? ఇవన్నీ తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసేటువంటి చర్యలు. ఈ చర్యలను నుంచి మనం ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అంటే అందరం కూడా ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఎట్లయితే ఆనాడు పోరాటంలో కులాలకు, మతాలకు అతీతంగా, వయస్సుతో నిమిత్తం లేకుండా, ఉద్యోగాలను లెక్క చేయకుండా ఉద్యోగులు అందరూ కూడా పోరాటం చేసిండ్రు. తెలంగాణ తెచ్చుకున్నాం. మార్పని ప్రజలను ఏమార్చిండ్రు. కానీ ఇలా అందరూ బాధపడుతున్నారు. ఉద్యోగులు బాధపడుతున్నారు, రిటైర్డ్ ఉద్యోగులు బాధపడుతున్నారు, మహిళలకు మోసం జరిగింది, రైతులకు మోసం జరిగింది, విద్యార్థులకు మోసం జరిగింది, నిరుద్యోగులకు మోసం జరిగింది. అన్ని వర్గాలను 42% రిజర్వేషన్ అండి, బీసీలను మోసం చేసిండు, అందరినీ మోసం చేసిండు రేవంత్. ఇవాళ అన్ని వర్గాలకు కూడా అర్థమవుతుంది. సో తప్పకుండా అందరం కలిసి మళ్ళీ ముందుకు సాగుదాం. ఈ విజయోత్సవ దినం ఇది చాలా ముఖ్యమైనటువంటి దినం. ఇవాళ తెలంగాణ రాష్ట్రము అని మనం గర్వంగా చెప్పుకుంటున్నామంటే, ఇవాళ మేము వేర్ ఆర్ యూ అంటే మీరు ఎక్కడి నుంచి అంటే ఐఎమ్ ఫ్రమ్ తెలంగాణ అని ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఇవాళ గర్వంగా తల ఎత్తుకొని చెప్తున్నామంటే కేసీఆర్ దీక్ష ఫలితం, డిసెంబర్ 9వ తేదీ ఫలితం. అందుకే ఈ రోజును మనం విజయోత్సవ దినంగా జరుపుకోవాలి. ఎందుకంటే చేసిన దాన్ని కూడా గొప్పగా చెప్పుకోవాలి. జయశంకర్ సార్ ఒక మాట అనేటోడు, తెలంగాణ వెనుకబడ్డది కాదు, వెనుక పడేయబడ్డది అనే మాట జయశంకర్ సార్ పదే పదే చెప్పేటోడు. ఎప్పుడైనా ఆ రోజుల్లో ఒకటి ఉండేది, కేసీఆర్ గారు ఉద్యమం స్టార్ట్ చేసిన 2001లో తెలంగాణ అనే పదం నిషేధించింది ఈ రాష్ట్రంలో. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం మనం 2001లో. అప్పటి వాళ్ళు ఉద్యమకారులకు ఐడియా ఉంటుంది. కేసీఆర్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టినా, ఒక అంశం మీద మాట్లాడితే కేసీఆర్ గారు తెలంగాణ అని మాట్లాడుతుండే. పేపర్లు ఏమొస్తుండే, వెనుకబడ్డ ప్రాంతం అని వస్తుండే. తెలంగాణ పేరు రాయకపోదురు పేపర్లో. అసెంబ్లీలో కేసీఆర్ గారు లేచి నా తెలంగాణ అని మాట్లాడితే స్పీకరు తెలంగాణ అని మాట్లాడొద్దండి, వెనుకబడిన ప్రాంతం అని మాట్లాడాలి. ఇది అసెంబ్లీ రికార్డు నుంచి కేసీఆర్ గారు మాట్లాడిన తెలంగాణ పదం నిషేధిస్తున్నాం. యనమల రామకృష్ణుడు ఉత్తర్వులు ఇచ్చిండు ఆ రోజు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ పదము నిషేధించబడ్డది. అంటే నీ అస్తిత్వమే లేదు. నువ్వు ఎక్కడి నుంచి, నీ జాతి ఏంటంటే నా జాతి తెలంగాణ అని చెప్పుకునే పరిస్థితి మనకు లేకుండా పోయింది ఆ రోజు. ఎవరైనా తన తల్లి తనకు గొప్పది, తన జాతి తనకు గొప్పది, నీ జాతి గురించి, నీ ప్రాంతం గురించి చెప్పుకోలేని పరిస్థితుల్లో నెట్టివేయబడ్డాం ఆ రోజు. పేపర్లో పొద్దున్నే చదివితే తెలంగాణ అని కనబడపోవు. కానీ ఇప్పుడు తెలంగాణ లేకుండా పేపర్ ఉందా, వార్త ఉందా, టీవీ ఉందా, సినిమా ఉందా? అది సినిమా అయినా, పేపర్ అయినా, టీవీ అయినా, వార్త అయినా జై తెలంగాణతోనే స్టార్ట్ అవుతుంది. అంటే
అది కేసీఆర్ గారు పార్టీ పెట్టడం వల్ల, ఉద్యమం వల్ల, పోరాటాల వల్ల, దీక్ష వల్ల ఇవాళ ఈ రాష్ట్రం ఏర్పడడం వల్ల మనం ఆత్మగౌరవంతో సగర్వంగా నాది తెలంగాణ అని చెప్పుకోగలుగుతా ఉన్నాం. అసలు ఆ రోజు ఇక ఇట్లా చెప్తే చాలా ఉన్నాయి ఇంకా. అయితే అట్లా అసలు నిజంగా నేనే విట్నెస్. పొద్దున్న లేచి ఆ రోజుల్లో ఈనాడు, ఆంధ్రజ్యోతి, వార్త 3-4 పేపర్లే ఉంటుండే. పేపర్ తిప్పితే తెలంగాణ ఉండదు. అట్లా వెనుకబడ్డ ప్రాంతంలో మాకు కరువు ఉన్నది, మా వెనుకబడ్డ ప్రాంతంలో కరెంట్ వస్తలేదు, మా వెనుకబడ్డ ప్రాంతంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటుందనే ఉంటుంది. నా తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు రాదు పేపర్లో. యాద్ చేసుకొని మీరు లేదా పాత పేపర్లు చూడండి. వెనుకబడ్డ ప్రాంతం తెలంగాణ పేరు నిషేధించబడ్డది. అసెంబ్లీలో నిషేధం, పత్రికల్లో నిషేధం, సినిమాల్లో నిషేధం, మన బతుకులో నుంచే తీసేసిండ్రు. ఇవాళ మనందరం ఇంత స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నామంటే, ఇంత గౌరవంగా నాది తెలంగాణ అని ఇంత గర్వంగా చెప్పుకుంటున్నాం కదా. అంతెందుకు, ఇదే చంద్రబాబు నాయుడు గారు చెప్పింది కదా, వెనకటినేమో ఆంధ్రాలో ఎకరం అమ్మితే తెలంగాణలో 10 ఎకరాలు వస్తుండే. కేసీఆర్ వచ్చినాక ఏమైంది? 10 ఏళ్ళల్లో ఈడెకరం అమ్మితే ఆడ 10 ఎకరాలు వచ్చేటట్టు చేసిండా లేదా కేసీఆర్? మరి జయశంకర్ సార్ చెప్పినట్టు మనది వెనుకబడ్డదా, వెనుకబడేయబడ్డదా? వెనుకబడేయబడ్డది. ఇవాళ రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లిని బీద తల్లిని చేసి పారేసిండు, బీద తల్లిని చేస్తుండు. అరే అరే మనం బీదోళ్ళం కాదురా భయ్, మనం వెనుకబడేయబడ్డోళ్ళం, మనం వీఆర్ రిచ్ బై ఆల్ మీన్స్. తెలంగాణకు ఆ శక్తి ఉన్నది, ఆ సంపన్నం ఉన్నది అంటే ఆ రోజు తెలంగాణ ద్రోహులో, ఆనాటి సమైక్యాంధ్ర పాలకులో తెలంగాణను వెనుకబడేసిండ్రు. ఈయన వాళ్ళ తొక్కొచ్చిండు కదా, వాళ్ళెంబడి నడిచినోడే, అదే సోయిలు ఉన్నాడు, ఇంకా అదే బాటలో నడుస్తున్నాడు. ఇంకా ఇవాళ ఇవన్నీ మనం ఆలోచించాలి. అందుకే ఇది కేవలం పదవుల కోసమో అధికారం కోసమే కాదు. ఇవాళ తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ కోసం, తెలంగాణ ఉద్యమకారుల త్యాగాల చరిత్ర పుటల్లో నిమగ్నం చేయడం కోసం ఇది మనం మరొక పోరాటానికి అవసరమైతే రూపుదిద్దాల్సిన అవసరం ఉంది అందరం. ఎందుకంటే ఏ ప్రపంచంలో ఏ జాతి అయినా సరే ముందు ఆత్మగౌరవం కోరుకుంటారు, అస్తిత్వం కోరుకుంటారు. కూడు గుడ్డ తర్వాత ఎవడైనా ముందు కోరుకునేది సెల్ఫ్ రెస్పెక్ట్. నా ఆత్మగౌరవం నాకు ముఖ్యం, నా అస్తిత్వం నాకు ముఖ్యం అని కోరుకుంటారు. కానీ రేవంత్ పాలనలో తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతింటుంది, తెలంగాణ అస్తిత్వం దెబ్బతింటుంది. అందుకే మనం అవసరమైతే తెలంగాణ ఉద్యమకారులం మరొక పోరాటానికి సిద్ధం కావాలని నేను పిలుపునిస్తూ జై తెలంగాణ.